హాయ్ అండి. అందరికీ నమస్తే. ముందుగా సంధ్య ఉమా వ్లాగ్స్‌కు వెల్కమ్. ఇంకా ఈరోజు మేము వారణాసి నుంచి అయోధ్యకైతే ప్రయాణం అవుతున్నామండి. ఇప్పుడు మొదటిగా వారణాసి రైల్వే స్టేషన్‌కైతే మేమైతే రీచ్ అయిపోయాం. మాకిక్కడి నుంచి ట్రైన్ అయితే ఈవినింగ్ 5:30, 6కి ఇలా ఉందంట మా వారు చెప్పారు. ఇంకా రైల్వే స్టేషన్ అయితే చాలా నీట్‌గా, చాలా శుభ్రంగా అయితే ఉందండి. ఇంకా రైల్వే స్టేషన్‌లో ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. అయితే చెర్రీకి చాలా ఆకలేస్తుందని మా వారు ఇక్కడే ఫుడ్ అయితే కట్టించేశారు. రైల్వే స్టేషన్‌లోనే 3 పార్సెల్‌లు అయితే కట్టించేశారు. ఎందుకంటే ట్రైన్ ఎక్కిన వెంబడే వాడికైతే అన్నం తినిపించి పడుకోబెట్టివచ్చని. ఎందుకంటే నైట్ జర్నీ కదా! ఇంకా ఆ విధంగానే చేసాము. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్‌కి అయితే మేము రీచ్ అయ్యామండి. ఇప్పుడు నేను ప్రెజెంట్ ఉన్నదైతే అయోధ్య రైల్వే స్టేషన్ అనమాట. ఇక్కడైతే ఎక్కడ చూసినా ఫుల్లుగా కోతులు, మంకీలండి. మన చేతిలో వాటర్ బాటిల్ కనిపించడమే లేటు. ఏదైనా తిన్న స్నాక్స్ కనిపించినా లేటు. వెంబడే దూకి లాగేస్తున్నాయి. రైల్వే స్టేషన్ అయితే చాలా బావుందండి. మినీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లా నాకనిపించింది. ఇంకా అక్కడి నుంచి రూమ్ తీసుకున్నామనమాట. అంటే మాకు వాడు మోసం చేసేసాడు. మేమైతే నియర్ బై టెంపుల్‌కి నియర్ బైలో చూపించమంటే మాకు వాడు విలేజ్‌లోకి తీసుకెళ్ళిపోయాడు. మాకు అర్థం కాలేదు. మేము తెలుసుకునేలోగా అంతా జరిగిపోయింది. ఇంక మరేం చేస్తామని ఇక్కడ రూమ్ అయితే తీసుకున్నాం. రూమ్ కూడా చాలా నీట్‌గా అయితే ఉంది. కాకుంటే విలేజ్‌లో ఇది తీసుకున్నాము. రూ. 1000 ఇలా పడింది. ఇంక మేము మార్నింగ్ కల్లా రీచ్ అయిపోయాం కదా! ఇంకా మేము రీచ్ అయ్యేటప్పటికి 12 ఇలాగా అయింది. అలా అని ఆ టైంలో టెంపుల్ ఉండదు ఈవినింగ్ కదా అని ఇంక ముందుగా హనుమాన్ గడికైతే వెళ్ళిపోదామని ముందుగా హనుమంతుడి అనుమతి తీసుకొనే అయోధ్య రామయ్యని చూడాలంట. అలా అని ఇంక ముగ్గురం కూడా చక్కగా స్నానాలన్నీ చేసి రెడీ అయిపోయి ఇంక టెంపుల్‌కైతే బయలుదేరుతున్నాం. తరువాత మేము అయోధ్యలో ఏమేమి చూసాం ఏంటి అన్నవి నెక్స్ట్ వీడియోలో వస్తూ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.